అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాయటన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో, మీరెలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో, ఇదొచ్చేసి మేము గోవాలో 3 డేస్ స్టే చేసిన విల్లా అనమాట. సో, ఇదొచ్చేసి జూన్ మెడోస్ విల్లా అనమాట. సో, ఇక్కడ ఏంటంటే సెపరేట్ విల్లాస్ ఉంటాయండి. మొత్తం అంతా ఒకరిదే, బట్ కాకపోతే సెపరేట్‌గా ఉంటాయి. ఫోటోస్‌లో అట్లా చూసారు కదా మీరు. సో, ఈ విల్లా అయితే నాకు చాలా నచ్చిందండి. ఇంకా మీతో గూడా షేర్ చేసుకుందామని చెప్పేసి విల్లా టూర్ అయితే చేశాను. ఎలా ఉంది, ఏంటి అనేది, అసలు ఎన్ని బెడ్‌రూమ్స్ ఉంటాయి అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో, దీని కాస్ట్ ఎంత, ఏంటి అనేది కూడా షేర్ చేశానండి. నార్మల్‌గా మనకి నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ఒక కాస్ట్ ఉంటుంది. బట్ ఇప్పుడైతే ఒక కాస్ట్ ఉంటుంది. అప్పుడు మనకి న్యూ ఇయర్ అవన్నీ సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్మస్ అవి సెలబ్రేట్ చేసుకుంటారు కదా! సో, కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుందనమాట. ఇప్పుడు కూడా ఎక్కువే, బట్ కానీ అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం తక్కువ. సో, పైన 2 బెడ్‌రూమ్స్ ఉంటాయి. ఆ పైన వచ్చేసి ఒక బెడ్‌రూమ్, కింద ఒక బెడ్‌రూమ్ ఉంటుంది. సో, అంతా చూపిస్తాను. ఇంకా పైనుంచి ఇప్పుడే మున్ని, వదిన వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి వచ్చేసారు. ఇది సెకండ్ డే అనమాట. అసలు ఫస్ట్ డే తీస్తే భలే ఉండే అసలు. కాకపోతే ఇంకా అప్పుడు టైం లేకుండే. ఫస్ట్ మనం విల్లాలోకి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్‌లో ఇలా ఉందండి. ఒక మంచి సీనరీ ఇచ్చారు. ఇంకా పక్కన ఇక్కడ చిన్న టేబుల్ లాంటిది ఇచ్చారు. ఇక్కడ బయట సిట్టింగ్ కోసం అని చెప్పేసి ఒక సోఫా, ఒక చైర్ లాగా ఇచ్చారనమాట. ఇట్లా డోర్ ఓపెన్ చేస్తే ఇది వచ్చేసి మా బెడ్‌రూమ్. కింద తీసుకున్నాం, మేమైతే కింద తీసుకున్నామండి. చాలా బావుంది. చాలా ప్లెజెంట్‌గా ఉంది అసలు ఈ బెడ్‌రూమ్. సో, ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి ఏసీ, ఇంకా ఫ్యాన్స్, ఇంకా మనకి లైట్స్, స్విచెస్ అన్నీ కూడా ఇక్కడే ఆపరేట్ చేసుకోవాలన్నమాట. సో, నేనైతే కొన్ని లైట్స్ ఆన్ చేశాను మీకు చూపిద్దామని చెప్పేసి. సో, ఇలా లోపలికి రాగానే మనకి బెడ్‌కి 2 సైడ్స్ కూడా ఇట్లా బెడ్ ల్యాంప్స్ లాగా ఇచ్చారు. చాలా బాగున్నాయి. వీటి వల్ల ఇంకొంచెం బ్యూటీ యాడ్ అవుతుందనమాట ఈ బెడ్‌రూమ్‌కి. సో, చూసారు కదా! మేము వెళ్ళినప్పుడైతే మా బెడ్ మొత్తం అంతా గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్‌లో ఇచ్చారండి. చాలా బాగుంది. సో, ఎప్పటికప్పుడు నీట్‌గా మెయింటైన్ చేశారు. మనము వచ్చిన నెక్స్ట్ డేనే ఇట్లా క్లీన్ చేసే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళకి మనం జస్ట్ ఒక కాల్ చేస్తే వాళ్ళే వచ్చి మొత్తం అంతా నీట్‌గా సర్దేసి, బెడ్ అంతా నీట్‌గా సర్దేసి వెళ్తారు. సో, ఇక్కడ వచ్చేసి ఒక సోఫా ఇచ్చారు. పక్కన ఒక టీపాయ్ లాంటిది ఇచ్చారు. ఇటు సైడ్ 1 సీటర్ ఇచ్చారండి. సో, పైన చూసారా బ్లూ కలర్ సీనరీ ఎంత బావుందో. ఇక్కడ కూడా ఒక ల్యాంప్ ఇచ్చారు. మనకి బెడ్‌రూమ్‌లో వచ్చేసి 2 ఫ్యాన్స్ ఇస్తారు. ఒక ఏసీ ఇస్తారండి. సో, మనకి ఇంకా సెపరేట్‌గా ఒక టీవీ గూడా ఇస్తారనమాట. నార్మల్‌గా మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోవడానికి అంటే ఎక్కడికి బయటికి వెళ్ళకుండా రూమ్‌లోనే రెస్ట్ తీసుకోవాలి అంటే హ్యాపీగా పడుకొని మంచి టీవీ చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో, మేమైతే గోవా మొత్తం అంతా అలా చుట్టేద్దాము అని చెప్పేసి వచ్చాం కాబట్టి మేము రూమ్‌లో స్పెండ్ చేసిన టైం చాలా తక్కువ. సో, ఇలా చూసారా, ఈ కర్టెన్స్ ఓపెన్ చేస్తే బయట నుంచి అసలు ఎంత బావుందో వ్యూ అయితే. నాకు ఇక్కడ మనీ ప్లాంట్స్ కనిపించాయండి. ఎంత బావుందో అసలు, చాలా బావుంది. సో, నేను ఇక్కడ పిక్స్ కూడా తీసుకున్నాను కొన్ని. మీరు నా ఇన్‌స్టా ఫాలో అయితే మాత్రం మీకు తెలుస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్‌లో మనకి వాష్‌రూమ్ ఇచ్చారనమాట. వాష్‌రూమ్‌లోనే మనకి ఇట్లా డ్రెస్సింగ్ రూమ్ లాగా గూడా ఇచ్చారండి. ఇవి మొత్తం అంతా కబోర్డ్స్. సో, ఈ కబోర్డ్స్ చూసారు గదా! మొత్తం అంతా నేనైతే సర్దేసుకున్నాను. మా దీనా డ్రెసెస్, మా జ్యువెలరీ అవన్నీ, హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ పెట్టేశాను. ఇంకా వచ్చేసి పక్కనే మనకి ఐరన్ చేసుకోవడానికి ఐరన్ టేబుల్ గూడా ఇచ్చారు. ఇంకా అలాగే ఐరన్ బాక్స్ కూడా ఇస్తారనమాట. సో, మనం ఏవైనా వాల్యుబుల్ థింగ్స్ అట్లా ఉంటే మాత్రం ఈ కబోర్డ్స్‌లో ఇలా స్టోర్ చేసుకోవచ్చు. పక్కన ఒక హ్యాంగర్ ఇచ్చారు. ఏవైనా అంటే టవల్స్ అట్లాంటివి ఏవైనా పెట్టుకోవడానికి. ఇక్కడ చూసారు గదా! ఇది మిర్రర్ ఇచ్చారండి. ఇక్కడ పక్కన మిర్రర్ ఇచ్చారు. మనం రెడీ అవ్వడానికి అట్లా అనమాట. ఇక్కడ గూడా లైట్స్ ఇచ్చారు చూసారు గదా! సో, ఇక్కడ గూడా మనకి లోపల కబోర్డ్స్ ఉంటాయి. కోమ్స్ అట్లాంటివి ఏవైనా పెట్టుకోవడానికి, అట్లా స్టోర్ చేసుకోవడానికనమాట. సో, నాకైతే ఈ బెడ్‌రూమ్ చాలా నచ్చింది. మేమైతే కిందనే తీసుకున్నామండి. ఎందుకంటే ఇంకా పైనకి ఆల్రెడీ దండేలిలో మేము సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నాము. సో, అట్లా కాకుండా ఇంక ఇక్కడ కిందనే ఉందామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా కిందనే చాలా కంఫర్ట్‌గా ఉంది. పక్కన కిచెన్ ఉంది. ఇంకా బయటికి వెళ్ళడం చాలా ఈజీ అని చెప్పేసి సో, కింద తీసుకున్నాము. చూసారు కదా! ఓవరాల్‌గా వ్యూ అయితే ఇట్లా ఉంది మా బెడ్‌రూమ్. ఇంకా
బయటికొచ్చేసి మనం రైట్ తీసుకుంటే కొంచెం ఇట్లా కింద స్టెప్స్ ఉంటాయనమాట. ఆ స్టెప్స్‌కి వెళ్తే మనకి రైట్ సైడ్‌లో ఇలా పెద్ద మిర్రర్ ఇచ్చారండి. దాని పక్కనే మనకి స్విమ్మింగ్ పూల్ ఇచ్చారనమాట. ఫస్ట్ గోవాలోకి ఎంటర్ అవ్వగానే, ఈ విల్లాలోకి ఎంటర్ అవ్వగానే పిల్లలైతే ఫస్ట్ చేసిన పనేంటంటే స్విమ్మింగ్ పూల్‌లోకెళ్ళి స్విమ్ చేయడము. వాళ్ళకి మస్తు నచ్చింది స్విమ్మింగ్ పూలు. సో, దండేలిలో గూడా 2 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. బట్ ఇది ఇంకా చాలా బా నచ్చింది. అందులో చూసారా స్వాన్ ఉంది. అదేమీ నిజం కాదండి. జస్ట్ బొమ్మలనమాట. బట్ చాలా చాలా బావుంది. సో, చూస్తున్నారా? జూమ్ చేసి చూపిస్తున్నాను. చాలా బావుంది. మేమైతే వాళ్ళు మాకు పిక్స్ ఎలా పంపించారో సేమ్ అలానే ఉందనమాట విల్లా. సో, మనకి ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ పక్కన వాష్‌రూము, ఎదురుగా వచ్చేసి మనకి కిచెన్. సో, కిచెన్ గూడా చూపిస్తాను మీకు. ఇంకా రైట్ సైడ్ వచ్చేసి ఇది మనకి లివింగ్ రూమ్ అనమాట. సో, ఇక్కడ మనకి ఒక టీవీ ఉంటుంది. ఇంకా పెద్ద మిర్రర్స్ ఉంటాయి. డైనింగ్ టేబుల్ ఇవన్నీ ఉంటాయి. బయట వచ్చేసి మనకి మంచి బాల్కనీ లాగా మొత్తం అంతా గ్రీనరీ ఉంటుంది. సో, మేమొచ్చేసి 2 డేస్ అవుతుంది కాబట్టి మొత్తం అంతా ఎక్కడంటే అక్కడ డ్రెసెస్ అవి ఇవి అన్నీ ఏసామండి. ఏమనుకోవద్దు, అవన్నీ ఇగ్నోర్ చేయండి ప్లీజ్. ఇంకా చూసారా? ఇంకా సోఫాలో బాగా యూజ్ చేసుకునే సోఫాస్ ఎవరంటే పిల్లలు. ఇక్కడ సోఫా పక్కనే మనకి చిన్నది ఇట్లా కబోర్డ్ లాగా ఇచ్చారు. భలే ఉంది అసలు ఇది చూడడానికి. 2 కబోర్డ్స్ లాగా ఇచ్చారనమాట. ఇట్లా పైనేమో ఇట్లా రౌండ్‌గా డిఫరెంట్‌గా ఉందండి అసలు. ఇక్కడ ఇవేమో సోఫా. పక్కన ఒక చైర్ ఇచ్చారు. మధ్యలో టీపాయ్ పెట్టారు. పిల్లలకైతే మొత్తం అంతా ఇక్కడే అసలు. టీవీ చూస్తూ, దాంట్లో కార్టూన్స్ పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ కూడా ఒక ఏసీ ఇచ్చారండి. ఏ రూమ్‌లో అయినా గానీ మనకి ఏసీ, ఫ్యాన్స్, టీవీ, ఇంకా ఈ సౌండ్ బాక్సెస్ ఇట్లాంటివన్నీ కామన్ అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 8:30, 9 అవుతుంది కాబట్టి ఇంకా వీళ్ళంతా బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు. ప్రీతి, త్రివేణి, మున్ని వదిన వాళ్ళంతా పిల్లలకి తినిపిస్తున్నారు. ఇక్కడ చూసారా అసలు ఎంత బావుందో ఈ సీనరీ గ్రీన్ కలర్‌లో. మనకి డైనింగ్ టేబుల్ దగ్గర గూడా ఒక ఏసీ ఇచ్చారు. ఇంకా పెద్ద మిర్రర్ ఇచ్చారనమాట. సో, అక్కడ ఏంటి అంటే అక్కడ గూడా చిన్న కబోర్డ్స్ లాగా ఇచ్చారండి. అక్కడ గూడా గ్లాసెస్, కప్స్ అట్లాంటివి ఉంటాయి. ఇంకా ఈ లివింగ్ రూమ్‌లోంచి ఇట్లా బయటికి చూస్తే మనకి స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది. స్విమ్మింగ్ పూల్ పక్కనే ఇట్లా మొత్తం అంతా చైర్స్, ఇట్లా టేబుల్స్ లాగా ఇచ్చారు. కొంచెం రిలాక్స్ అవ్వచ్చు హ్యాపీగా ఇక్కడ గూడా. సో, ఇంకా ఇక్కడ నుంచి మా శ్రీహిత ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట. శ్రీహిత జాయిన్ అయింది నా వీడియో షూట్‌లో. సో, నేను చూపిస్తాను అత్త, నేను చూపిస్తానని చెప్పేసి వచ్చిందనమాట. సో, ఇంకా చూసారా స్విమ్మింగ్ పూల్ ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బావుంటుందండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు. మనం ఏవైనా బట్టలు అట్లాంటివి ఎండలో ఆరబెట్టుకోవాలి అంటే ఇక్కడ ఆరబెట్టుకోవచ్చు. సో, చూసారు కదా ఇట్లా ఇచ్చారు. ఇంకా సిట్టింగ్ కోసం అని చెప్పేసి జస్ట్ అట్లా 2 చైర్స్ అట్లా రిలాక్స్ అవ్వచ్చనమాట. మొత్తం అంతా గ్రీనరీ ఉంటుంది. చాలా చాలా బావుంది. ఆ పక్కనే మళ్ళీ ఇంకొక విల్లా ఉంటుందనమాట. విల్లాకి సెపరేట్‌గా ఇట్లా మొత్తం అంతా కాంపౌండ్ ఉంటుంది. చాలా చాలా బాగా ఉంది. చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళంతా గూడా. వీళ్ళ సర్వీసెస్ కూడా చాలా బావున్నాయండి అసలు. సో, మేము వెళ్ళిన హోటల్స్‌లో ఎక్కడైనా గానీ ఎక్స్ట్రా బెడ్‌కి ఎక్స్ట్రా చార్జ్, అంటే ఒక బెడ్‌కొచ్చేసి ఎక్స్ట్రా బెడ్‌కొచ్చేసి ఒక 200, 400 చార్జ్ చేశారు. బట్ ఇక్కడ ఏంటంటే ప్రతి బెడ్‌రూమ్‌కి గూడా ఎక్స్ట్రా బెడ్ ఇచ్చారనమాట. విత్ బ్లాంకెట్స్, పిల్లోస్‌తో సహా ఇచ్చారు. సో, వీళ్ళ సర్వీస్ నాకు చాలా చాలా నచ్చింది. బా అనిపించింది. ఇక్కడ బయట చూస్తే ఇట్లా మొత్తం అంతా ప్లాంట్స్‌తో మొత్తం అంతా గ్రీనరీ ఉందనమాట. భలే మెయింటైన్ చేస్తున్నారనిపించింది. సో, చూసారు గదా! ఈ పక్కన ఇంకొక విల్లా అనమాట. సో, సేమ్ ఇక్కడ మా విల్లా ఎలా ఉందో పక్కన విల్లా గూడా అట్లనే ఉంటుంది. ఇంకా ఇదొచ్చేసి కిచెను. కిచెన్‌లో ఏంటి అంటే మనకి ఏ టు జెడ్ సామాన్లన్నీ గూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి. పెద్ద పెద్ద భగవాన్ల దగ్గర నుంచి కుక్కర్, మిక్సీ, ఇంకా చిన్న చిన్న గిన్నెలు, పాన్స్ ఇట్లాంటివన్నీ ఇక్కడ ఉంటాయండి. సో, మేమైతే 2 షెఫ్స్‌ని పెట్టుకున్నాము. అంటే 3 డేస్‌కి మేము ఒక 1 డేకొచ్చేసి ₹1000 చార్జ్ చేశారు వాళ్ళు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్, నైట్ డిన్నర్, ఇంకా స్నాక్స్ ఇట్లాంటివన్నీ గూడా ఏ టు జెడ్ ఏవైనా చేస్తారు.
మేమైతే 2 షెఫ్స్‌ని పెట్టుకున్నాము. ఒకరు హెల్ప్ చేయడానికి, ఒకరు కుక్ చేయడానికి. ఇంకా దీనా చూసారా బ్రేక్‌ఫాస్ట్ చేసిందొచ్చి ఇంకా హ్యాండ్ వాష్ చేసుకుంటుంది. ఇట్లా బయట ఏంటి అంటే పెద్ద స్టవ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కర్రీస్, బ్రేక్‌ఫాస్ట్‌లు అట్లాంటివి చేస్తారు. బయటొచ్చేసి మనకి ఆహ్, రైస్ అట్లాంటివి పెద్ద పెద్ద భగవన్లు అట్లా చేయాలి అంటే బయట చేస్తారనమాట. సో, దానికోసం అక్కడ బయట స్టవ్ పెట్టారు. ఇక్కడ వైట్ షర్ట్ ఏసుకున్నాడు గదా! తనే అనమాట షెఫ్. ఆ పక్కన అతను హెల్ప్ చేస్తారు. సో, చాలా చాలా చేశారండి. ఇంకా మనమైతే బయటికొచ్చేసాం. బయటికొచ్చిన తర్వాత ఇట్లా స్టెప్స్ ఎక్కుతూ ఉంటే, మనకి ఇక్కడ ఒక మంచి సీనరీ ఉంటుంది. అది చూపిచ్చేసాను. అసలు యాక్చువల్‌గా నేను ఇక్కడ ఫోటో దిగాలని చాలా అనుకోనుండే. బట్ లాస్ట్‌లో మిస్ అయిపోయానండి. ఇక్కడ మనకి గోవాలో హౌసెస్ ఎలా ఉంటాయి, ఏంటి అనేది జస్ట్ ఇట్లా పిక్స్ లాగా పెట్టారు. సో, ఇక్కడ చూసారా గోవా అని రాసుంది. సో, ఇక్కడ ఒక మంచి పిక్ తీసుకుంటే చాలా బావుంటుండే అసలు. యాక్చువల్లీ నేను మర్చిపోయాను. సో, ఎవరైనా ఇక్కడికొచ్చిన వాళ్ళైతే హ్యాపీగా ఇక్కడ పిక్ అయితే కంపల్సరీ తీసుకుంటారండి. నేను ఫస్ట్‌లో వెళ్ళిన రోజు అదే అనుకున్నాను తీసుకోవాలి అని. బట్ మర్చిపోయాను. ఇంకా మా రూమ్ చూసారు గదా కింద. ఇంకా అలాగే స్టెప్స్ ఎక్కుతూ ఇట్లా పైకొచ్చేస్తే ఇక్కడ 2 బెడ్‌రూమ్స్ ఉంటాయన్నమాట. పైన వచ్చేసి ప్రీతి వాళ్ళు, ఇంకా త్రివేణి వాళ్ళున్నారు. సో, ఫస్ట్ అయితే నేను ప్రీతి వాళ్ళ బెడ్‌రూమ్ చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇంకా పైన కూడా ఉంది ఒక బెడ్‌రూమ్, కింద ఒక బెడ్‌రూమ్. ఈ పైన ఫస్ట్ ఫ్లోర్‌లో 2 బెడ్‌రూమ్స్ ఉంటాయి. పైన ఇంకొక బెడ్‌రూమ్ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా బయట మనకి ఇట్లా 3 ఆర్ 4 ఉన్నాయనుకుంటా లైట్స్. భలే ఉందసలు. ఈ లైటింగ్ వల్లనే ఇంకా ఈ రూమ్స్‌కి వీటికి ఇంకా బ్యూటీ యాడ్ అవుతుందనిపించింది. సో, మేమొచ్చి 2 డేస్ అవుతుంది కాబట్టి రూమ్‌లో అన్నీ గూడా ఎక్కడివి అక్కడ ఉన్నాయండి. ఏమనుకోకండి ప్లీజ్. ఎందుకంటే మేము హడావిడిగా రెడీ అయ్యి బయటికెళ్తూ ఉంటాం గదా! సో, ఎక్కడివి అక్కడ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాము. యాక్చువల్లీ ఫస్ట్ డే వచ్చిన రోజే షూట్ చేసుంటే బావుండే అనిపించింది. ఇంకా వీళ్ళ రూమ్ వచ్చేసి వీళ్ళకి బయట ఇచ్చారనమాట కబోర్డ్స్. ఇట్లా మొత్తం అంతా సీనరీస్ ఇచ్చారు. భలే ఉన్నాయి అసలు. డిఫరెంట్‌గా ఉన్నాయండి. సో, వీళ్ళ బెడ్ వచ్చేసి ఇలా ఉంది చూపిస్తాను. పైన రూఫ్ వచ్చేసి చూసారు కదా డిఫరెంట్‌గా ఉంది. పైన ఒక ఫ్యాన్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక ఏసీ ఇచ్చారనమాట. ఈ బెడ్ వచ్చేసి ఇలా ఉంది. ఒక బెడ్ ప్లస్ దీనికి ఎక్స్ట్రా బెడ్ కూడా ఇచ్చారండి. ఇంకా సోఫా లాగా ఇచ్చారు. 2 సీటర్స్ ఇచ్చారు. సో, మనకేంటి అంటే హ్యాపీగా బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఇక్కడ మనకి ఒక సెపరేట్ రూమ్ ఇచ్చారనమాట. అక్కడ మొత్తం అన్ని హీటర్స్ లాగా ఉంటాయి. అంత వేడి ఉంటుందంటే అసలు మనకి ఒక 5 మినిట్స్ అట్లా ఉంటే ఇట్లా మొత్తం అంతా స్వెట్టింగ్ వచ్చేస్తుంది. సో, ప్రీతి చూశారు కదా పాపం అలిసిపోయింది. పని చేసి అలసిపోయింది పిల్లలతో. ఇంకా వీళ్ళకేమో ఇట్లా టీవీ ఇచ్చారు. ఒక స్టాండ్ లాగా పెట్టేసి టీవీ ఇచ్చారు. సో, ఓవరాల్‌గా బెడ్‌రూమ్ అయితే ఇలా ఉంది. సో, మనకి లెఫ్ట్ సైడ్ వీళ్ళకి వాష్‌రూమ్ అక్కడ ఇచ్చారు. ఇక్కడ ఎక్స్ట్రాగా ఏమిచ్చారంటే ఈ బెడ్‌రూమ్‌కి పైన సీలింగ్ ఫ్యాన్, ఇంకా ఏసీతో పాటుగా టేబుల్ ఫ్యాన్ కూడా ఇచ్చారండి. ఇట్లా స్టాండ్ లాగా ఫ్యాన్ కనిపించింది కదా అది. ఇంకా మనమైతే బయటికొచ్చేస్తే ఆపోజిట్‌లో ఈ బెడ్‌రూమ్‌కి ఆపోజిట్‌లో ఇంకొక బెడ్‌రూమ్ ఉందనమాట. ఇప్పుడు ఇదొస్తుంది కదా! శ్రేయాంషినో, శివాంషినో వీళ్ళు ట్విన్స్ కాబట్టి నాకు చాలా కన్‌ఫ్యూజన్ అండి ఇద్దరు. సో, అది పైనుంచి వస్తుంది కదా! పైన కూడా ఇంకొక బెడ్‌రూమ్ ఉంది. అది కూడా చూపిస్తాను. సో, ఇంకొంచెం ఇట్లా ముందుకు వెళ్తే మనకి ఆపోజిట్‌లో ఇంకొక బెడ్‌రూమ్ ఉంది. సో, చూసేయండి. ఈ బెడ్‌రూమ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్‌రూమ్ అనమాట. ఫస్ట్ ఎంట్రన్స్‌లో మనకి ఇట్లా ఒక మంచి మిర్రర్ ఇచ్చారు. ఇట్లా మొత్తం అంతా ఒక టేబుల్ లాగా కూడా ఇచ్చారు. అక్కడ నించొని రెడీ అవ్వడానికి. ఇంకా ఈ బెడ్‌రూమ్ చూసారు కదా! ఇది మాస్టర్ బెడ్‌రూమ్. చాలా చాలా పెద్దగా ఉందండి. భలే ఉందసలు. వీళ్ళకేంటంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో సోఫా గూడా ఇచ్చారు. వీళ్ళకి ఎక్స్ట్రాగా యాడ్ అయింది ఏంటి అంటే బయట బాల్కనీ అనమాట. బాల్కనీ గూడా చాలా చాలా బావుంది. అసలు నేను అది చూపించడం ఎలా మిస్ అయ్యానో ఏంటో. నేను నార్మల్‌గా చూసాను. బట్ షూట్ చేసేటప్పుడు ఎందుకో మర్చిపోయాను అనిపించింది. బయట బాల్కనీ గూడా చాలా బావుంది. వీళ్ళకి పైన సీలింగ్ ఫ్యాన్ ఇచ్చారు. ప్లస్ ఏసీ ఇచ్చారు. ఇక్కడ సీనరీ చూసారా ఎంత క్యూట్ ఉందో అసలు. ఇక్కడ కూడా మంచి మంచి పిక్స్ తీసుకోవచ్చు.
మనకి ప్రతి బెడ్రూమ్‌లో ఇట్లాంటి డిఫరెంట్ సీనరీస్ ఉన్నాయన్నమాట. ఇంకా లెఫ్ట్ సైడ్‌కెళ్తే మనకి ఇది వాష్‌రూమ్. ఈ వాష్‌రూమ్ అయితే అసలు ఎంత పెద్దగుందంటే చాలా పెద్దగుందండి. నేనైతే చూసి షాక్ అయిపోయానసలు. ఏదో పెద్ద ఒక లివింగ్ రూమ్ లెక్క అనిపించింది నాకు. ఇక్కడ మొత్తం ఒక రూమ్ మొత్తం అంతా కబోర్డ్స్ కోసం ఇచ్చారు. డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు. ఇంకా వచ్చేసి ఒకటేమో బాత్ చేయడానికి లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి ఇలా అన్నీ మనం క్లాత్స్ అవి స్టోర్ చేసుకోవడానికి ఇట్లా కబోర్డ్స్ ఇచ్చారనమాట. భలే అనిపించింది నాకు. చాలా పెద్దగుంది. ఎందుకంటే ఇది మాస్టర్ బెడ్‌రూమ్ కాబట్టి చాలా పెద్దగా ఇచ్చారు. సో, నాకు బెడ్‌రూమ్ ఎంత పెద్దగా అనిపించిందో బాత్రూమ్ కూడా అంతే పెద్దగా అనిపించింది. సో, ఇది బయటొచ్చేసి ఇట్లా మొత్తం అంతా మనం బట్టలు ఆరేసుకోవడానికనమాట. మొత్తం అంతా ఇక్కడ హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఒక్క 5 మినిట్స్ ఉన్నామంటే ఇట్లా స్వెట్టింగ్ వచ్చేస్తుందండి. సో, ఇక్కడ వాషింగ్ మిషన్ ఎట్లాగో ఉంటుంది కాబట్టి మనం హ్యాపీగా వాషింగ్ మిషన్‌లో ఏసేసుకొని ఇక్కడ ఆరేస్తే ఒక హాఫ్ అన్ అవర్‌లో మన డ్రెసెస్ అన్నీ కూడా డ్రై అయిపోతాయి. సో, ఇంకంతే. ఇంకా బయటకొచ్చేసాం. బయటికొచ్చిన తర్వాత అక్కడ చూసారు కదా! ఒక టీవీ ఇంకా పక్కన ఒక 1 సీటర్ చైర్ ఇచ్చారు. ఇంకా మనకి రైట్ సైడ్‌లో ఒక సోఫా ఇచ్చారనమాట. ఇంకా సోఫా పైన అన్ని బట్టలు అవి ఇవి ఉన్నాయి. ఏమనుకోకండి. సో, పైనొచ్చేసి మనకి ఇట్లా సీనరీ ఇచ్చారు. చాలా బావుంది. సో, ఇంకా బయటికొచ్చేసి మనం ఇట్లా పైకెళ్ళాము. పైన ఇంకొక బెడ్‌రూమ్ ఉందనమాట. ఇదొచ్చేసి మా మున్ని వదిన వాళ్ళున్నారు. సో, అంటే శ్రీహిత వాళ్ళు ఇప్పుడు తను నా ముందుంది గదా! శ్రీహిత వాళ్ళున్న బెడ్‌రూము. వీళ్ళకేంటంటే పాపం డిసడ్వాంటేజ్ బయటిచ్చారండి వాష్‌రూమ్. అంటే అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వలేదు. సో, బయటిచ్చారు వాష్‌రూమ్ అనేది. సో, వీళ్ళకి గూడా బయట బట్టలు అట్లా డ్రై చేసుకోవడానికి ఒక ప్లేస్ ఇచ్చారు. సో, ఇదే అనమాట ఆ ప్లేస్. ఏవైనా బట్టలు అవి ఆరేసుకోవడానికి. మేముంటున్న కింద బెడ్‌రూమ్‌లో అయితే బట్టలు ఆరేసుకోవడానికి మాకు సెపరేట్‌గా ఏమి ఇవ్వలేదు. సో, ఇక్కడొచ్చేసి మనకి సెపరేట్ బెడ్ ఇంకా ఎక్స్‌ట్రా బెడ్ అనమాట ఇది. ఇంకా వీళ్ళకి కబోర్డ్స్ ఇవ్వలేదు. సో, జస్ట్ ఒక అల్మారా లాగా ఇచ్చారు. ఇక్కడ కూడా టీవీ ఉంది. ఇంకా ఏసీ అవన్నీ ఉన్నాయండి. సో, చూసారా చిన్న ల్యాంప్స్ ఇచ్చారు. ఇట్లా ఒక సీనరీ ఇచ్చారు. ఇంకంతే. అన్నిటితో కంపేర్ చేసి నాకు ఈ బెడ్‌రూమ్ కొంచెం నార్మల్‌గా అనిపించింది. బట్ ఓకే. మేమున్నది 3 డేస్ కానీ బట్ ఎక్కువగా లివింగ్ రూమ్‌లోనే ఉన్నాం కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేశామనిపించింది. సో, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ గూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది ఈ విల్లా. జూన్ మెడోస్ అన్నమాట దీని పేరు. ఇంకా ఇట్లా బయటికొచ్చేస్తే మనకి బయట వ్యూ కనిపిస్తుందా? గోవాలో ఏంటో అండి మొత్తం అంతా కొబ్బరి చెట్లే ఉన్నాయి. మన దగ్గర చూద్దామన్నా కొబ్బరి చెట్లు కనిపించవు. కొబ్బరి చెట్లు, అరటి చెట్లు భలే ఉంది. అసలు వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా మనకి గోవాలో చాలా హ్యూమిడిటీ ఉంటుంది అని విన్నాను. బట్ మాకేం అంత అనిపించలేదు. తిరగడం వల్లనో ఏంటో తెలీదు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోతున్నారు. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో చూసిన తర్వాత నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.